వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడైతే నేను ఎక్కడికి వచ్చింది తెలుసా? కర్ణాటక వచ్చిన. అసలు యాక్చువల్గా ప్లాన్ ఒకటి అనుకుంటే ఒకటి అయింది. బట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్యాసింజర్ ట్రైన్ ఎక్కున్నాం అది ఏంటంటే మన డైరెక్ట్ ఏంటంటే మన చిత్తాపూర్కి వచ్చింది. ఈ చిత్తాపూర్కి వచ్చేటప్పుడు ఇంకోటి ఏంటంటే ఊబులకి వెళ్ళే ప్యాసింజర్ ఉంది. సో అది తీసుకున్నాం, నైట్ హ్యాపీగా పడుకున్నాం. జనరల్ మొత్తం కాలేదు, చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా చిన్న రైల్వే స్టేషన్, పచ్చదంతా కూడింది మొత్తం. చాలా బాగుంది అసలు రైల్వే స్టేషన్ అయితే. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినా కదా, ఈ ఫస్ట్ టైం వచ్చిన తర్వాత కొంచెం చూడడానికి ఏదో కొత్త మైకంలోకి వెళ్ళినట్టు ఉన్నది. ఓ ట్రైన్లోకి వెళ్దాం. మొత్తం ఖాళీ, నైట్ అంతా అసలు జనాలు లేకుండా ట్రావెల్ చేయడం. ఇక నిజం చెప్తున్నా, స్లీపింగ్ బెడ్ ఎంత హ్యాపీగా పడుకోవచ్చు. చాలా ప్రశాంతంగా పడుకున్నాను. నిజం చెప్తున్నా, నిజంగా 35 రూపీస్ అండి చిత్తాపూర్ టు హూబ్లీ. కానీ హై లెవెల్ అంటే ఎట్లా ఉంటుంది అంటే జర్నీ అయితే చాలా బాగుంది. నిజంగా చెప్తున్నా, నైట్ 11 అనుకుంటా 11 గంటలకు ఈ ట్రైన్ ఎక్కుతా. ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. కానీ ఏదో చలి బాగా పెట్టింది. అసలు ఎట్లా చలి స్టార్ట్ అయింది వచ్చాను నేను అనుకున్నాను కానీ, బట్ రాత్రి అంతా వర్షం. పంట పొలాల మధ్యలో ఒక చిన్న రైల్వే స్టేషన్, మాల్డావ్ టౌన్లోకి ఉన్నది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం వచ్చినా కదా, కొంచెం ఎగ్జైట్గా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం కర్ణాటక బార్డర్ ఇంతవరకు రాలేదు లైఫ్లో, ఇదే ఫస్ట్ టైం. నేను చాలాసార్లు అనుకున్నా కర్ణాటక వెళ్దాం, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏం కథ అని. కానీ కొత్త ఎక్స్పీరియన్స్. కానీ ఫుడ్ కూడా అయితే కొంచెం అసలు ఏంటంటే ఫస్ట్ టైం వేరే ఫుడ్ తినేసరికి కొంచెం తీసుకోవట్లే. ఇంకొంచెం ట్రై చేద్దాం. డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి అన్నమాట.